ఓం నమ శివాయ. ఈ కనకల గుండం ఆలయం వెనక ఉన్న రహస్యాలు ఏమిటో మీకు తెలుసా? ఈ యొక్క ఆలయం కడప జిల్లాలోని కాశినేని మండలంలోని ఓబులాపురం గ్రామానికి, ముద్దంవారిపల్లె గ్రామానికి సమీపంలో ఉండడం జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన ఆలయమని ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ శివుడు 2 రూపాల్లో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఒకటి రుద్ర రూపంలో ఉన్నటువంటి శివుడు, రెండోది లింగ రూపంలో ఉన్నటువంటి శివుడుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అలానే సగిలేరు ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ కనికల గుండానికి పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ నీరు చాలా గుండాల్లాగా ఉండి చాలా లోతుగా ఉండడం జరుగుతుంది. దానివల్ల దీన్ని కనికల గుండం అనే పేరు వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు నీరు చాలా తక్కువగా ఉంది. అందువల్ల నీరు సరిగా కనపడడం లేదు. ఇక్కడవంటి ప్రకృతి అందాల్లో ఈ ఆలయాలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోయేలాగా ఉండవండి. ఇక్కడ మనం చూస్తున్న ఆలయంలో మనకు శివుడు రుద్ర రూపంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల నేను మీకు చూపించలేకపోతున్నానండి. ఇంకొక ఇంకొక ఆలయం పక్కనే ఉంది. లింగ రూపంలో ఇక్కడ మనకు శివుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కనికలగుండ దేవాలయం అనేది చాలా పురాతనమైన దేవాలయమని ఇక్కడ పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఈ యొక్క రుద్ర రూపంలో వెలిసినటువంటి ఈ యొక్క శివుని వెనుక భాగంలో చాలా పెద్ద గృహ ఉందని, ఇక్కడి నుండి లింగమయ్య కొండకు దారి ఉందని ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఇక్కడ అక్కదేవతలు స్థానం ఆచరించి ఇక్కడి నుండి లింగమయ్య కొండకు వెళ్ళి అక్కడ పూజలు చేసేవారని ఇక్కడ ఉన్న పెద్దలు చెప్తూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ నిజంగా ఈ నమ్మశక్యలేని ఈ నిజాన్ని చాలామంది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ అక్కదేవతలు స్నానం ఆచరించి ఇక్కడ నుండి 7 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి లింగమయ్య కొండకు గృహలో వెళ్ళేవారని ఇక్కడ పెద్దలు నమ్ముతూ ఉండేవారు. ముఖ్యంగా సోమవారం, శుక్రవారాల్లో ఇక్కడ ఎక్కువ పూజలు జరిగేవి అని ఇక్కడ పెద్దవారు చెప్పడం జరుగుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయంను రీసెంట్గా అనుకోకుండా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈ విషయాలు తెలుసుకొని నిజంగా ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. నిజంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క శివలింగం అనేది ఇక్కడ బయటపడిన శివలింగంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ రాళ్ళు చూస్తుంటే ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి ఆలయాలను